ఒక క్వెషన్ ఇంపార్టెంట్ అడిగారు. అంటే శూకర కణాలు, వీర్య కణాలు పెరగాలంటే, దాని సంఖ్య పెరగాలంటే ఏం జేయాలి? అసలు అంటే స్పెర్మ్ కౌంట్ గురించి మాట్లాడుతున్నారు. స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ, క్వాంటిటీ, మార్ఫాలజీ అన్నీ సరిగుండాలి. కానీ మనం మాట్లాడేది ఉట్టి శూకర కణాలు గానియండి, వీర్య కణాల కౌంట్. అంటే స్పెర్మ్ కౌంట్. అంటే స్పెర్మ్ కౌంట్ ఒకవేళ తగ్గిపోతే దాన్ని ఒలిగోస్పెర్మియా అంటారు. స్పెర్మ్ కౌంట్ ఒకవేళ ఒక్కటి కూడా లేదనుకోండి కౌంట్, దాన్ని ఎజోస్పెర్మియా అంటారు. ఈరోజే నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. ఆయనకు ఈ ఎజోస్పెర్మియా ఎవ్రీ 3 మంత్స్‌కి అంటే 3 డేస్ గ్యాప్ ఇచ్చి కూడా చేస్తే 3 టైమ్స్ చేసిన తర్వాత కూడా ఆయనకు ఎజోస్పెర్మియా అని వచ్చింది. ఇలాంటివి చాలా డిఫికల్ట్‌గా రిజల్ట్స్ వస్తాయి. మేము చెప్పేస్తాము ఇలా మీకు ఇబ్బంది అవుతుందని. ఈ స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ, క్వాంటిటీ తగ్గిన వాళ్ళకు అంటే ఆలిగోస్పెర్మియా వాళ్ళకు, ఎజోస్పెర్మియా వాళ్ళకు డెఫినెట్లీ అంగం గట్టిపడదు, టైమింగ్, సైజు అట్లా ఉండని అవసరం లేదు కానీ చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్లీ డిప్రెస్ అవుతారు, టెన్షన్‌లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా కలవాలంటే వాళ్ళకు భయం ఉంటుంది. అవుతదో లేదో ప్రెగ్నెన్సీకి ట్రై చేద్దాం అది ఇది అంటారు. కానీ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. అంటే ఎవరికైనా ఒకవేళ అంగం గట్టిపడట్లేదు, టైమింగు, సైజు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గాలన్నట్టు ఉండదు. అలా ఉంటుంది. యూజువల్లీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతే యు వీర్యము నీళ్ళలాగా అయిపోతది. వీర్యము నీళ్ళలాగా అయిపోతే ఏమవుతది? తొందరగా వెళ్ళిపోతది. సో, శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు మనకు ఒకవేళ డైరెక్ట్‌లీ ఈయన ఆన్సర్ ఇస్తే ఈయనకు ఏందంటే శూకర కణాలు ఎలా పెరగాలి? అంటే నేనేం చెప్తానంటే నార్మల్లీ మంచి ఫుడ్ వలన, అలాగే మీరు డైట్ వలన, ఇంకోటేంటంటే వర్కౌట్, ఎక్సర్సైజ్ వలన. మీరు ఒకటే ఇన్‌యాక్టివిటీ వలన, ఒకటే జగల కూర్చోవడం వలన మీకు ఇబ్బందవుతుంది. ఎప్పుడైనా సరే మీరు వాకింగ్ గానియండి, ఎక్సర్సైజ్ గానియండి, లోవర్ ఎక్సర్సైజ్ గానియండి, నడుము కింద భాగం ఎక్సర్సైజ్ అంటే పెల్విక్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయో అంటే దాన్ని కీగల్ ఎక్సర్సైజ్ అని కూడా చెప్తారు. అవన్నీ ఇవన్నీ ఎక్సర్సైజెస్ మీరు చేస్తూ ఉండి, మీరు ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ మంచిగా పెడితే చూడండి స్పెర్మ్స్ ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? టెస్టిస్‌లో. టెస్టిస్ ఎక్కడ ఉంటుంది? నడుము కింద భాగంలో. అక్కడ బ్లడ్ ఫ్లో మంచిగా ఉండాలి కదా! అక్కడ ఒకవేళ బ్లడ్ ఫ్లో మంచిగా పోకపోతే ప్రాబ్లమ్ అయితది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు? టైట్ అండర్ గార్మెంట్స్ ఏసుకుంటారు. వాళ్ళు అంటే ల్యాప్‌టాప్స్ పైన పెట్టుకోవడం, రేడియేషన్స్‌లో పని చేయడము, వేడిలో పని చేయడము, స్ట్రెస్, టెన్షన్‌లో ఉండడము, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇవన్నీ స్పెర్మ్ కౌంట్ తగ్గించడానికి. స్పర్మాటోజెనెసిస్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే స్పెర్మ్ ప్రొడక్షన్ అది తగ్గిపోతుంది అక్కడ. సో, ఆ టెస్టిస్ దగ్గర వేడి ఎక్కువైపోతుంది ఇవన్నీ చేయడం వలన. ఈ బట్టలు టైట్ ఏసుకోవడం వలన, లేకపోతే రేడియేషన్స్‌లో ఉండడం వలన ఏదోకటి హీట్ ఆ టెస్టిస్ టాలరేట్ చేయలేవు. ఆ బాల్స్ టాలరేట్ చేయలేవు. అవి బాడీ నుంచి ముందే దూరం పెట్టేసాడు దేవుడు. ఎందుకంటే అవి 1 ఆర్ 2 డిగ్రీస్ టెంపరేచర్ తక్కువ లో ఉంటాయి వాతావరణంలో. ఒకవేళ చలి ఎక్కువైపోయిందంటే పైకొస్తాయి. ఒకవేళ చాలా ఉబ్బరిస్తుందంటే కిందకెళ్ళిపోతాయి. అవి సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఆర్గన్స్ అనమాట. మిగతా ఇంకేమీ లేవు బాడీలో. సో, ఆ టెస్టిస్‌ని హెల్తీగా పెట్టుకోవడం మీ జాబ్. ఒకవేళ ఏదో చాలామంది అంటారు క్రికెట్ ఆడేటప్పుడు బాల్ తాకింది. అప్పుడు పట్టించుకోరు. అప్పటిదప్పుడు కూడా సెన్సిటివ్ మ్యాటర్ అది పట్టించుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిగుంటది. సో, అక్కడ టెస్టిస్ ఉత్పత్తి అవుతది. టెస్టిస్‌లో స్పెర్మ్స్ ఉత్పత్తి అవుతాయి. అక్కడి నుంచి మళ్ళీ వాస్ డిఫరెన్స్ అటు ఇటు పోయి అవి ఒక అంటే అక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మీరు కలుస్తారో వీర్యం వెళ్ళి అక్కడ వెళ్తుందనమాట. సో, స్పెర్మ్ కౌంట్ ఒకవేళ తగ్గిపోయిందంటే మీ వీర్యం నీళ్ళలాగా అయిపోతది. అది చాలా నీళ్ళలాగా వీర్యం వస్తుందంటారు. సో, ఇట్ నాట్ నెసెసరీ కాదు చెప్పలేము. కానీ టెస్ట్ చేసేంత వరకు మనం చెప్పలేము తగ్గిందా లేదా అని. సామాన్యంగా మనం చెప్పగలుగుతాం. 1 ఇయర్ అయిపోయింది ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు, వీర్యం నీళ్ళలాగా అయిపోయిందంటే సెమెన్ అనాలిసిస్ అనే ఒక టెస్ట్ చేపించండి మీకు తెలిసిపోద్ది. స్పెర్మ్ కౌంట్ తగ్గిందా, ఎక్కువైందా అంటే లేదా ఏంది మొత్తం వచ్చేస్తుంది అందులో. సో, ఎవరైనా ఒకవేళ తొందరగా వెళ్ళిపోతుంది సార్ అంటే మేము కలవలేకపోతున్నాం అంటే ఒక 1 మినిట్‌లోనే అయిపోతుందంటే కూడా అప్పుడప్పుడు వీర్యం నీళ్ళలాగా అయిపోతుంది. అప్పుడు కూడా వెళ్ళిపోతుంది. అందులో స్పెర్మ్స్ తక్కువ ఉంటాయన్నమాట ఆలిగోస్పెర్మియా. సో, ఇవన్నీ సంకేతాలు. మీరు టెస్టులు లేకుండా సంకేతాలు తెలిసిపోతాయి మీకు. ఈ ఇప్పుడు స్పెర్మ్ మంచిగా కౌంట్ ఉండాలంటే మీకు డైట్ కూడా అలాంటిది తీసుకోవాలి. అంటే వాల్‌నట్స్, బాదాం పండు, ఆల్మండ్స్ అలాగే మీకు పిస్తా ఇంకా చిల్‌గోజా అనేది ఒక డ్రై ఫ్రూట్ కింగ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అంటారు దానికి. అది
పనస పండు, బాదా అంటే ఫ్రెష్ ఫ్రూట్స్‌లో పనస పండు ఈ సీజన్‌లో దొరుకుతదది. అలాగే ఇంకోటేంటంటే మీకు కివి, జాక్ ఫ్రూట్, ఆహ్, దానిమ్మ పండు, వాటర్ మిలన్ ఇలాంటివి తీసుకుంటే కూడా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా చేసి బాడీలో ఎరెక్షన్ కూడా తీసుకొస్తాయి. ఇంకా ఇండైరెక్ట్‌లీ అవి అక్కడ మీకు స్పెర్మ్ కౌంట్ కూడా పెంచుతాయి. ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ మంచిగవ్వాలంటే మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా మంచిగుండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ టెస్టోస్టెరాన్ లెవెల్‌ని ఉత్పత్తి చేస్తాయి. స్పెర్మటోజెనిస్ కావాలి, స్పెర్మ్ కౌంట్ ఎక్కువ కావాలంటే మీకు మంచిగా కావాలి. అంటే మీకు స్పెర్మటోజెనిసిస్ కావాలంటే మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ మంచిగా అవ్వాలి. అక్కడ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండకూడదు. ఇండైరెక్ట్‌లీ అక్కడ హెల్ప్ చేస్తది. అలాగే విటమిన్ డి కావాలి, విటమిన్ బి12 కావాలి. ఇవన్నీ మీరు మంచిగా పెట్టుకుంటే మీకు మీ స్పెర్మ్ కౌంట్ ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటేంటంటే ఎక్సర్సైజ్ మర్చిపోవద్దు. అది కూడా లోవర్ ఎక్సర్సైజ్. చాలామంది జిమ్‌కెళ్తారు, కండరాలు పెంచుకుంటారు, బైసెప్స్, ట్రైసెప్స్, చెస్ట్ అది ఇది చేస్తుంటారు కానీ లోవర్ చేయరు. లెగ్స్ మీద కాన్సంట్రేట్ చేయండి మీరు. అది సిటప్స్ కానివ్వండి, ఏదైనా మీరు అది లెగ్స్ మీద కాన్సంట్రేట్ చేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా మంచిగా అవుతాయి. దానివలన స్పెర్మటోజెనిసిస్ కూడా అవుతుంది. మన దగ్గర యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ, క్వాంటిటీ, మార్ఫాలజీ అన్నీ పెరుగుతాయి. మీకు డెఫినెట్లీ రిజల్ట్స్ వస్తాయి. వెరికోసిల్ అనే ఒక కండిషన్ ఉంటుంది. దానివలన కూడా ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. దానికి సర్జరీ చేయించాల్సి వస్తుంది. ఒక గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటే మన మెడిసిన్స్ పనిచేస్తాయి. ఎప్పుడు డిసిషన్ తీసుకోవాలి సర్జరీకి ఏంది అప్పుడు మేము చెప్తాం మీకు. అలాగే ఎవరికైనా స్పెర్మ్ కౌంట్ తగ్గి రిలేషన్‌షిప్ ఇష్యూస్ వస్తున్నాయి, ప్రెషర్ వస్తుంది, అంటే మా ఆవిడ వాళ్ళ ఇంట్లో నుంచి ప్రెషర్ వస్తుంది మాకు, పిల్లలు అవ్వట్లేదు, 10 ఏళ్ళయింది పిల్లలు అవ్వట్లేదు, 2 ఏళ్ళయింది పిల్లలు అవ్వట్లేదు, ఎందుకంటే నా దగ్గర స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది సార్ అని చాలామంది చెప్తుంటారు. వాళ్ళకు నేను చెప్పేది ఒకటే, యునానీలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. నేచురల్ వేలో మీ స్పెర్మ్ కౌంట్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునానీ, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.